నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వంట అయిపోయిందా? అయిపోయే ఉంటుంది, ఎందుకంటే ఈ టైంకి అందరిది వంట అయిపోయి ఉంటుంది, అవుతుంది కూడా. ఈరోజు మీ కూర ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే మా కూర పచ్చకూర టమాటా. ఈ కూరను కొన్ని ప్రాంతాల్లో ఆకుకూర తాలింపు అని కూడా అంటారు. మా దిక్కైతే పచ్చకూర టమాటా అని మేము అంటాము. అది ఇందులో ఏముంది, పచ్చకూర టమాటా మాకు చేయడం రాదా అని అంటారు. అందరికీ వచ్చు. దాన్ని కొంచెం నేను ఎట్లా చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. ఈ ముచ్చట ఆపి మనము కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దోస్తులు, నేను ఒక కట్ట పచ్చకూర తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నా. పచ్చకూర మాత్రం మంచిగా కడగాలి, లేదంటే సన్నగా ఇసుకుంటుంది కదా. మనం అది ఆగమాగం కడిగినాం అనుకో, టైం లేదని అది పన్ను కింద పడి కిస్క్ అని అంటుంది. అందుకని మంచిగా సన్నగా కట్ చేసుకొని, చిన్నాకుల కూర ఇది, మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా ఒక 4-5 సార్లు కడిగిన, 4-5 సన్నగా వస్తుంది ఇసుక. ఇక ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు, ఒక్కటే టమాటా, ఎక్కువ తీసుకోవద్దు, ఫ్రై అన్నాం కదా. ఒక్క టమాటా, ఎల్లిగడ్డలు, పొట్టు తీసినవి, కొన్ని పొట్టుతోటి దంచినవి. ఈ పచ్చకూర ఫ్రైలా, తాలింపులా ఎల్లిగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది. పెట్టి ఆయిల్ పోసాను, వేడైంది. జూరి తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇవి కొంచెం చిటపట మన్నుడితోటే తెల్లగా ఎల్లిగడ్డలు వేద్దాము. ఆవాలు చిటపట్టమంటున్నాయి. ఇప్పుడు చిన్నగా పెట్టేసి, లేదంటే మాడిపోతుంది తాలింపు. ఇప్పుడు మనము ఎల్లిగడ్డలు ఒలుచుకున్నవి, దంచినవి వేసేయాలి. ఇవి మంచిగా గోలాలి. ఎప్పుడైనా ఎల్లిగడ్డలు మంచిగా గోలాలి, లేదంటే బాగుండదు. ఇవి మంచిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసేద్దాం. మంచిగా గోలింది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వక్కలు వేసేసిన, ఇవి మంచిగా గోలాలి. ఒక్క నిమిషం కాదు, మంట పెద్దగా పెట్టేసి హాఫ్ మినిట్ మంచిగా గోలాలి, లేదంటే బాగుండదు. వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు కూడా మంచిగా గోలినాయి. ఇప్పుడు పసుపు, టమాటా వక్కలు వేసి మగ్గనిద్దాం. పసుపు, టమాటా వేసినాక, అవి ఒకటే టమాటా కాబట్టి ఆ వేడికే మగ్గిపోయింది. ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసి సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఉప్పు మాత్రం వేయద్దు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలి, ఎందుకంటే ఉప్పు వేసుడితోటే నీళ్ళు ఊరుతాయి కాబట్టి పచ్చకూర గోలదు. దోస్తులు, ఉప్పు లాస్ట్లో ఎందుకు వేయాలని చెప్పిన, కూర ఎంత ఉండే ఇవి మనం వండినప్పుడు ఇప్పుడు ఎంత అయినా, అందుకే లాస్ట్లో ఇప్పుడు మంచిగా మగ్గింది. ఇప్పుడు ఉప్పు వేసి సిమ్లో మగ్గబెట్టు. దోస్తులు, ఒక్క చింతపండు రెబ్బెయ్యండి, కూర హల్షల్ ఉంటుంది. రెడీ.